ఎంతెంత దూరం, చాలా చాలా దూరం. పవన్ పార్టీ ఎదగడానికి ఎంత దూరం? 2 జిల్లాల్లోనే పవన్ పార్టీ బలంగా. మిగిలిన జిల్లాలో బలహీనంగా. ఇప్పటికీ రానున్న ఎన్నికలకి పవన్ రంగంలోకి దిగకపోతే రాజకీయాల్లో ఒక పార్టీని నెలకొల్పడం ఎంత ముఖ్యమో అదే పార్టీని బాగా సమర్థవంతంగా నడపడం కూడా అంతే ముఖ్యం. రాజకీయ నాయకులకు, అధినేతలకు ఈ విషయం తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ నాటి అధినేతలు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాస్తంత వెనకబడే ఉంటున్నారట. ఇక జగన్మోహన్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడిని తీసుకున్నా, అలాగే అలనాటి అధినేతలను ఉదాహరణగా తీసుకున్నా పార్టీ నడపడంలో వారు వంతుగా కృషి బాగానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం తన జనసేన పార్టీని ఇప్పటికీ పటిష్టం చేయలేరనేది స్పష్టం. ముఖ్యంగా 2 జిల్లాల్లో ఆయన పార్టీ బలంగా ఉంది తప్ప మిగతా జిల్లాల్లో కాస్త బలహీనంగా ఉందనేది జన సైనికులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల పరిస్థితులు వేరు, 2029లో జరగబోయే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే 2024 ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ అధికారంలో ఉండలేదు. అదే సమయంలో ఆయనపై జనంలో కూడా బాగా హోప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నీతిమంతుడు, నిజాయితీపరుడు, రాజకీయాల్లో అవినీతి చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇదే నిజం. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారానే తన ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఒక్క సినిమా చేస్తే చాలు పార్టీని ఏడాది పాటు నడపడానికి అవసరమైన డబ్బులు సమకూరుతాయి. అందులో పవన్ కళ్యాణ్కు రాజకీయ నేతలకు మధ్య చాలా తేడా ఉంది. ఏదో చేయాలని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. వారసత్వంగానో లేక రాజకీయాల్లో పదవులు సంపాదించుకుని సొమ్ములు మూటగట్టుకుందామన్న ధ్యాస పవన్ కళ్యాణ్కి లేదు. తాను వీలైతే సొంత డబ్బులైనా ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చూపడంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా